ఓం గణపతి నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. గురుచరిత్ర 9వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇట్లా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. ఆయన కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాల్లోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము, అర్ఘ్యము మొదలగు విధులను నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యం కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతనికి మనసుకు ఎంతో శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదికి స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయన, నీవు నిత్యము ఎంతో శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషం అయింది అన్నారు. నాటి నుండి అతడి సంసార చింతన నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నారు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒక రోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకున్న నామస్మరణం మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు మానవ జన్మం ఎత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో! నాకు అటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకుని జీవిస్తున్నావు. అందువలన అతడిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయన, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయన, మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలినంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరు జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మంతం అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనసును తృప్తిపరుచుకోవాలి, లేకుంటే మనసు నిర్మలం అవ్వక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యాకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామి, మీరు ఇచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ యందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీ వట్టి వైభవం చూచావు, అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాస రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించారు. ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి ఎన్నో లీలల్ని చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేను ఇంతకుముందు అంబికకు జీవాంతం
శివ పూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భావాసాన్ని అవతరించి నా మాట నిలబెట్టుకోవాలని తలిచారు. అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్రహితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి శ్రీ స్వామి ప్రత్యక్షుడై అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం అయింది. శ్రీ దత్తాయ గురవే నమో నమః. 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.